వెళ్ళిందట. ఏటవాలుగా పెట్టినటువంటి రంపం పై నుంచి పాకుతూ ముందుకు వెళ్ళిందట. ఇలా ముందుకు వెళ్ళగానే దానికి రంపానికి పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు పాముని గాయపరిచాయి. ఏంటి ఈ రంపము నన్నే గాయపరుస్తుందా అని చెప్పి వెనక్కి తిరిగి కోపం వచ్చి రంపాన్ని కూర పళ్ళపైన గట్టిగా కాటు వేసిందట. ఆ రంపంకి ఏమైనా అవుతుందా చెప్పండి? పాముకే నోరులో గాయమై బొటబొట రక్తం కారుతూ బయటికి వస్తుందట. అమ్మా, దీనికి ఎంతటి ధైర్యం! నాకే గాయం చేస్తుందా? నన్ను గాయపరుస్తుందా? దీనికి ఎంతటి ధైర్యం! దీని సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి కోపంతో ఆ రంపాన్ని మొత్తం గట్టిగా చుట్టేసి దాన్ని చంపేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఏటవాలుగా ఉన్నటువంటి రంపానికి గట్టిగా చుట్టుకొని ఒక్కసారిగా గట్టిగా సాగిందట. అంతే, ఒక్కసారిగా రంపపు కోతకి గురి అయి ముక్కలై పడి చచ్చిందట. ఇదిగో ఇది అహంకారం పైన ఉన్నటువంటి కోపంతో తనంతట తానుగా వెళ్ళి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తనతో తనని తానే పతనం చేసుకుంది. అలాగే మనం కూడా నేను అనేటువంటి అహంకారంతో ముందుకు వెళ్తూ అందరికీ దూరమయ్యి చివరిగా ఒంటరి వాళ్ళగా మిగిలిపోతూ నాకెవ్వరు లేరు అంటూ అప్పుడు ఏడుస్తాము, అప్పుడు కుంగిపోతాము, అప్పుడు అరిచి గీపెట్టి గోల చేసి చస్తానని బెదిరించినంత మాత్రం చేత వాళ్ళ మనసులలో మీ పైన ప్రేమ చిగురిస్తుందా చెప్పండి? సానుభూతి వ్యక్తమవుతుంది, జాలి వ్యక్తమవుతుంది. వీరితో ఎవరు పెట్టుకుంటారులే బాబు, ఎక్కడో చోట బ్రతికుండని అని చెప్పి ప్రేమగా నటిస్తూ కనిపిస్తారే తప్ప నిజమైనటువంటి ప్రేమ మాత్రం కనిపించదు. అందుకోసమని ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో ప్రవర్తించినా నేను అనేటువంటి అహాన్ని పక్కన పెట్టేయండి. మీరేం అతీతమైనటువంటి వ్యక్తి కాదు, ఆకాశం నుంచి ఊడి పడలేదు, మానవ యోని నుండే జన్మించారు. మీరు కూడా అందరిలాంటి వ్యక్తులే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరిలో నేను ఒకరిని, అందరితో పాటు నేను అనేటువంటి ప్రవర్తన నియమావళితో ముందుకు వెళ్ళండి తప్ప నేను గొప్ప అని వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఒంటరితనంతో మిమ్మల్ని మీరే పతనం చేసుకునేటువంటి అవకాశాలు ఎదురవుతాయి. అహంకారాలని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ముందుకు సాగుతూ ప్రశాంతమైనటువంటి జీవితానికి మనందరం బాటలు నిర్మించుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.